నెల్లూరు జిల్లా కావలి బుడంగుంట సమీపంలో ఉన్న ప్రధాన రహదారిలో రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. పెద్ద శబ్దం రావడంతో స్థానిక యువకులు ఘటనా స్థలానికి చేరుకోగానే జింక పడిపోయింది. ఫారెస్ట్ అధికారులకు పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ రాకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జింకను వైద్యం కోసం కావలి పశు వైద్యశాలకు తరలించారు. ఆటోలో పెట్టుకోవాలండి, ఆటోలో పెట్టాలి. హలో, ఇక్కడ చాలా ఇంకోటి గొప్ప దగ్గర పడిపోయింది. నా బండి మేము బాధం పారా పెడతాడు పెడతారా బండి అంటారు దెబ్బ తగులు అరగంట వీళ్ళు వచ్చేయాలబ్బా ఫారెస్ట్ పెట్టు చెప్పు. బుడంగుంట రోడ్డులో జింక పడిపోయింది. ఇంకా ఫారెస్ట్ వాళ్ళు కూడా రాలేదు. 1:20 అవుతుంది. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చారు, ఫారెస్ట్ వాళ్ళు రాలేదు. వాళ్ళకి అది పడిపోగానే ఫోన్ చేసాము. 10 ఫోన్లు చేశాను నేనైతే. ఏది రెస్పాన్స్ అసలు ఎత్తలేదు, రింగ్ అవుతుంది కానీ ఎత్తలేదు. అది జరిగింది. తర్వాత 100కి ఫోన్ చేస్తే వాళ్ళు 112కి ఫోన్ చేసి పంపించారు. ఏ రోడ్డు ఇది? బుడంగుంట రోడ్డు, ఉదయగిరి రోడ్డు, బుడంగుంట కాలనీ, బుడంగుంట రోడ్డు. రైట్, ఓకే గురు. లోపల బ్యాగులో పెట్టా సార్. ఓకే. నెల్లూరు జిల్లా కావలి మండలం ఉదయగిరి రోడ్డున జింక పడిపోయింది. నేను మా బాబాయ్ బ్యాగ్ కోసం ఇటు వెళ్తుంటే అప్పుడు కారు హఠాత్తుగా శబ్దం వచ్చింది. అక్కడ పోయి చూస్తే జింకను గుద్దేసి వెళ్ళిపోయాడు. నేనేం ఫొటోస్ ఏం తీయలేదు. ఇంకా అక్కడ పోయి జింక పడిపోయింది. ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే, ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు పంపించారు, పోలీసు వాళ్ళని పంపించారు. ఇంకా దాన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎన్ని జింకలు? మొత్తం 4 జింకలు. 4 జింకలు రోడ్డు దాటుతుండగా ఒక జింక కారు గుద్దేసి వెళ్ళిపోయింది, చాలా దూరం పడిపోయింది. ఇంకో మిగతా 3 జింకలు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎవరైనా ఫారెస్ట్ వాళ్ళు ఏమైనా వచ్చినారా? ఫారెస్ట్ వాళ్ళు వచ్చున్నారు. ఓకే, లోకల్ బ్యాగ్లో పెట్టి